పిఠాపురంలో క్షుద్ర పూజల గురించి మాట్లాడుకున్నాం. ఒక 5 ఏళ్ల పసికందుని రాత్రి తల్లి పక్కన పడుకుంటే ఎత్తుకెళ్లి దేవుడికి బలిచ్చినట్టుగా ఏదో చేసి ఆ తర్వాత బావిలో పడేశారు. ఇక ఈ కేసుని ఛేదించే క్రమంలో పోలీసులు అసలు దొంగల్ని పట్టుకున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. అదే గ్రామానికి చెందినటువంటి పసుపులేటి అన్నవరం అనే ఒక ఆవిడ కులపెద్ద. అక్కడ వాళ్ళ పర్టికులర్ కులానికి ఆవిడ కులపెద్ద. సో వాళ్ళ కూతురు శైలజ ఏం చేసుకుందంటే ఈ సతీష్ ని కులాంతర వివాహం చేసుకుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంది కొన్నాళ్ళ క్రితం. అయితే ఇప్పుడు 5 నెలల కుమార్తె యశ్విత పుట్టింది వీళ్ళకి. కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. అలాగే కాన్పు జరిగింది. 5 నెలల పసికందు ఉండింది. శైలజ మనసు మార్చి అయిందేదో అయ్యింది, అన్నీ చూసేసావు కదా, మన కులానికి చెందినటువంటి ఎవరిని నేను ఇచ్చి నీకు పెళ్లి చేస్తా, నువ్వు ఇలా కులాంతర వివాహం చేసుకుంటే నేను ఇక్కడ కుల పెద్దగా ఉండి నేను బయట తిరగలేకపోతున్నా, నా పరువు పోతుంది, నన్ను ఇలా చూస్తున్నారు, అసలు కుల పెద్దగా నేను ఉండడానికి అర్హురాల్ని కాదంటున్నారు, ఈ మాటలు నేను పడలేకపోతున్నా, నువ్వు కూడా ఆలోచించు. సరే వెళ్ళావు, ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, ఒక కూతుర్ని కూడా కన్నావు, అంతే కదా, అయిపోయింది, ఇంకా మర్చిపోతానని, నేను నీకు మంచిగా రెండో పెళ్లి చేస్తా అని చెప్పగానే ఈ శైలజ కూడా తల ఊపింది. అదేంటో అర్థం కాల. మరి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ పసికందు అడ్డుగా ఉంది, పిల్లి ఉందంటే ఎవరు చేసుకోరు కదా, చంపేద్దామా అని ప్లాన్ చేశారు తల్లి అమ్మమ్మ. అమ్మమ్మే చంపేశారు.